నగరంలోని రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. పలుచోట్ల డ్రైనేజ్ నీరు పొంగి రోడ్లపై జలధారలై పారుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఇక ఐటీ హబ్ గా పేరున్న మాదాపూర్లోనూ డ్రైనేజీల దుస్థితి ఇలానే ఉంది. డ్రైనేజీల నుంచి నీరు పొంగి రోడ్లపై ప్రవహించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రజిత అందిస్తారు. నగరంలోని మాదాపూర్కి ఐటీ హబ్గా పేరుంది. అటువంటి మాదాపూర్లోని ఓ రోడ్డు పైన నేనున్నాను. ఇప్పుడు ఈ రోడ్డు పైన మీరు చూస్తున్నటువంటి నీరు నిన్న మొన్న వర్షాలకు వచ్చినటువంటి వరద నీరు అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే. మనం చూస్తున్న ఈ నీరంతా ఒక డ్రైనేజీలో నుంచి పొంగి అది సరాసరిగా రోడ్డు మీదకి వచ్చి ఇలా ఒక 500 మీటర్స్ డిస్టెన్స్ వరకు కూడా నీరు పొంగుతూ కూడా రోడ్లపైన ఈ మురుగు కంపు కొడుతుంది. అంటే ఇంత పెద్ద సిటీ మొత్తం పాస్ట్ కల్చర్ ఉన్న ఈ ప్రాంతంలోనే ఇలా ఉంటే ఇంకా సాధారణ బస్తీల పరిస్థితి ఎలా ఉంటుందో మనము ఇంకా చెప్పనక్కర్లేదు. చూడొచ్చు అక్కడ ఒక డ్రైనేజ్ నుండి ఒక జలధారలాగా నీరంతా కూడా బయటకు వచ్చేసి ఇక్కడ ఓవర్ఫ్లో అవుతోంది. ఇటు సైడ్ ఒక డ్రైనేజ్ నుండి మరి ఇటు సైడ్ కూడా ఇంకొక డ్రైనేజ్ నుండి రెండు వైపులా కూడా ఇక్కడ డ్రైనేజీలు పొంగుతున్నాయి. ఈ నీరు మొత్తం రోడ్డు పైన పారుతుంది. అయినప్పటికీ ఇక్కడ ఎవరు పట్టించుకోలేని పరిస్థితి ఉంది. మనం విజువల్స్లో కూడా చూస్తున్నాము. వాహనాలు ఇవే నీళ్ళలో నుంచి ప్రయాణాలు కొనసాగిస్తున్నాయి. ఇంకా 2 వీలర్ మీద వెళ్ళే వారైతే ఈ నీళ్ళల్లో ప్రయాణించడానికి నరకం చూస్తున్నారు. అయితే ఇక్కడ నిలబడే పరిస్థితి కూడా లేదు. ఒక్క నిమిషం నిలబడాలంటే ముక్కు పుట్టాలు అదిరే అంతగా దుర్గంధం వ్యాపిస్తుంది. అయినప్పటికీ కూడా ఇక్కడ జిహెచ్ఎంసీ వారు స్పందించడం లేదు. చూడొచ్చు మనం ఎంత అంటే చాలా హెవీ ఫ్లో ఉంది. ఆ వాటర్ మొత్తం కూడా రోడ్డు పైకి వచ్చి చేరుతుంది. నిత్యం వేలాది వాహనాలు ఈ రోడ్డు పైన నడుస్తూ ఉంటాయి. ఈ రోడ్డు పైన మురుగునీరు ఇలా పారుతుంటే అధికారులు పట్టించుకోకపోవడం అనేది శోచనీయాంశంగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే వర్షాకాలం రాబోతుంది. అంటే సరిగ్గా పూర్తి స్థాయిలో వర్షాకాలం రాకమునిపే పరిస్థితి ఇలా ఉంటే ఇక వర్షాకాలంలో వరదల ద్వారా వచ్చే నీరు డ్రైనేజీల నుండి పొంగే నీరుతో అయితే రోడ్లు ఇవి రోడ్లా లేకపోతే చెరువులా అన్న విధాన తయారయ్యే అవకాశం ఉంది. వేసవి కాలంలోనే కూడా ఏవైనా నాలాల పూడికతీత పనులు ఈ డ్రైనేజ్ క్లీనింగ్ పనులు అన్నీ కూడా అధికారులు చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే పలు చోట్ల ఇదొక్క చోటనే కాదు, నగరంలోని పలు చోట్ల కూడా ఇదే పరిస్థితి ఉంది. అంటే మనం చెప్పొచ్చు అంటే ఇంత పెద్ద సిటీలో ఇంత పాష్ కల్చర్ ఉండే మాదాపూర్ ఏరియాని డ్రైనేజీలు ఇలా పొంగుతుంటే పట్టించుకోకుంటే ఇంకా సాధారణ బస్తీల పరిస్థితి ఎలా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. కాబట్టి ఇది ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ సమస్యలు అంటే ఇలా డ్రైనేజీలు ఎక్కడెక్కడైతే పొంగుతున్నాయో ఓవర్ఫ్లో అవుతున్నాయో వాటిని అన్నింటినీ గుర్తించి అక్కడ డ్రైనేజీల నుండి ఓవర్ఫ్లో అవ్వకుండా కూడా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ రవితో రజిత, హెచ్ఎంటీవీ, హైదరాబాద్. ఇది ఇవాల్టి పక్కా హైదరాబాద్. కీప్ వాచింగ్ హెచ్ఎంటీవీ.